హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నాకు గుమ్మడికాయ పూలు అయితే దండిగా దొరికింది మా ఊర్లో. నేను పింఛన్ తీసుకొనేకి వచ్చినాను. ఈరోజు 7,000 పింఛన్ వేరే ఇచ్చినారు. అది ఒక పక్క హ్యాపీ అంటే గుమ్మడికాయ పూలు చూడండి ఎంత ఉందో అనేసి చాలా ఉంది. ఇక్కడ ఆవును కట్టేసినారు. ఇంకా ఆవును అలా నైస్గా నా కొడుకు పక్కకు నట్టేసినాడు. నేను పూలన్నీ కోసుకొని వచ్చినాను. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ పూల్లో స్వీట్ తిన్నారా? తినింటే కామెంట్ చేయండి. స్వీట్ అయితే చేసుకుందాం రండి. నేను దీనికి ఇక్కడ ఒక ఇంచి అంత శొంఠి, 2 యాలక్కులు, 1 స్పూన్ మిరియాలు వేసి పౌడర్ చేసి పక్క పెట్టుకుందాము. అదే మాదిరి 1 కప్ అంతా నేను బెల్లం పొడి అయితే వేసుకుంటా ఉన్నాను. అదే కప్లో 1 కప్ వాటర్ అయితే పోసుకుంటా ఉన్నాను. బెల్లం కాస్త కాగనిచ్చెత్తుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్లంత గోధుమ పిండి, 1 స్పూన్ అంతా చిరోటి రవ్వ అయితే వేసుకుంటా ఉన్నాను. మనం పొడి కొట్టు పెట్టుకున్నాం కదా, దాంతో 3/4 స్పూన్ అంతా పొడి వేసుకుంటా ఉన్నాను. 1/4 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ సోడా కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి సోడా. ఇలా చూడండి, ఆ బెల్లం కాంచుకున్నాం కదా, దాన్ని దీంతో వేసి బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. బజ్జీల పిండికి మనం ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత గలీజ్ ఉండదో బెల్లంలో, దానికి కాంచి పోసుకునేది. అలా కాంచి పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ కింద ఉండి చూడండి బియ్యము మన్ను అంతా ఉండి చూస్తున్నారా, అదిను మనకి ఇంత ఏది రాదు. ఇలా చూస్తున్నారా, ఇలా కలుపుకుందాము. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మనకి ఇంత థిక్నెస్ అవసరం లేదు. దీనికి కాస్త వాటర్గా ఉండాలా. కొంచెం వాటర్ వేసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ చాలా మంది అయితే చూస్తూ ఉండరు. లైక్ ఎందుకు ఇస్తలేదో తెలుస్తా లేదు. వాయిస్ బాగాలేదా, వీడియో బాగాలేదా, నాకైతే మెసేజ్ చేయండి అబ్బా, నేను దాన్ని సర్చ్ చేసుకుంటాను. పూలు తెచ్చినాను కదా, నిన్న కదా ఎత్తుకొని వచ్చింది. సో కొంచెం అలా చూడండి, మనం కోసేటప్పుడు ఎంత బాగుండే, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో. సో బాగుండేది మాత్రం మనం తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన ఉండేది మాత్రం మనం యూస్ చేసుకుందాము. లోపల ఇది ఉంటుంది, దాన్ని ఎత్తేస్తాము. ఇలా పీసులు చేసన్నా వేసుకొనొచ్చును, పొరలుగా వేసుకోవచ్చును, లేదంటే అలా పూనే కూడా వేసేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చును. ఇలా వేసుకుంటే ఇంకా మాకు మంచి క్రిస్పీగా ఉంటుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది ఎందుకంటే బెల్లం వేసినాం కదా, సో ఎక్కువ కలర్ మాడిపోతుంది. లో ఫ్లేమ్ ఉడికిండే లేదు, కలర్ మాత్రం అలా వచ్చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, అలానే నన్ను తిట్టుకోకండి. నాకు కొన్ని వర్డ్స్ అయితే టక్కన నోట్లో రాదు. నేను తెలుగు మీడియం చదువుకో ఉండేది, నాకు అంత ఇదేం రాదు. బట్ వంటలు మీకు ఆ రకం కావాలంటే చేస్తాను. వంట పని నేను చేస్తాను కాబట్టి. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కొన్ని నాకు చెప్పేకి టక్ అని రాదు. కాబట్టి దయచేసి తిట్టుకోకండి. అందుకే నాకు లైక్స్ వస్తా లేదా, వీడియోస్ మూవ్ అవుతా లేదా నాకైతే తెలుస్తా లేదు. నేనైతే చేస్తూ ఉండాను. ప్లీజ్ మీకు నచ్చింటే కనుక లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఇలా చూడండి, ఫ్రై చేసి తీసుకున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా తినింటే మాత్రము కామెంట్ చేసేది మర్చిపోకండి. గుమ్మడి పూలో స్వీటు మీరు తినింటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే పెట్టండి. చాలా బాగుంటుంది. గుమ్మడి పువ్వు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయకండి. అబద్ధం కాదు చెప్తా ఉండే, మీరు ఒకసారి ట్రై చేసిందంటే దీని టేస్టు ఇది మీకు తెలుస్తుంది. అంత బాగుంటుందబ్బా. చాలా ఆరోగ్యకరమైన వంటలు ఇవంతా. ఆ కాలం మా వాళ్ళు మాకు చేసి పెట్టిండే వంటలు, మా ఊరికల్లా వంటలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి.